హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా నార్మల్గా వంకాయ బంగాళదుంప కూరని అయితే చేయబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా అరకిలో వంకాయలు అయితే తీసుకున్నాను, అలాగే పావు కిలో బంగాళదుంపలు అయితే తీసుకుని చూడండి ఈ విధంగా అయితే కట్ చేసి ఇస్తాను. బంగాళదుంపలను అయితే ఉడికించలేదండి, పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి వంకాయలు కూడా ముక్కల కింద అయితే కట్ చేసేసాను. ఈ కట్ చేసేటప్పుడు మటుకు ముందుగా వాటర్లోకి సాల్ట్ అయితే వేసుకుని ముక్కలు కట్ చేసి అయితే వేసుకోండి. వంకాయ ముక్కలు వాటర్లో వేయకపోయినా సాల్ట్ వేయకపోయినా సరే బ్లాక్ అయితే వచ్చేస్తుంది. వాటర్లో వేసి సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కూర చేసుకోవడానికి ఏదైనా ఒక గిన్నెని అయితే పెట్టుకోండి. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోస్తున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఈ మిర్చి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా ఫ్రై చేసేసిన తర్వాత బంగాళదుంప ముక్కలు అలాగే వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇలా వంకాయ ముక్కలు వేసేసిన తర్వాత వెంటనే సాల్ట్ అయితే వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయండి. కలిపేసి ఫ్లేమ్ మీడియం టు హైలో అయితే పెట్టుకుని దీనిపైన మూత అయితే పెట్టేసి కొద్దిసేపు ఈ వంకాయ ముక్కలను అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. 4 నిమిషాల పాటు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ మగ్గనివ్వాలి. 4 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి వంకాయ ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా అయితే అయిపోయాయండి, మెత్తగా అయిపోయాయి. ఒకసారి అయితే కలిపేసి ఇప్పుడు ఇందులోకి పసుపు కారం అయితే వేసుకుందాం. కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను. మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు అయితే వేస్తున్నాను, మాకు సరిపోతుందండి. కారం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ అయ్యేలాగైతే కలిపేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇందులోకి 1 గ్లాసున్నర వరకు వాటర్ అయితే పోస్తున్నాను. ఆల్రెడీ వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి. బంగాళదుంప ముక్కలు ఉడకడం కోసం 1 గ్లాసున్నర వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి దీనిపైన మూత పెట్టేసి అదే మీడియం టు హై ఫ్లేమ్లో కూర అయితే ఉడకనివ్వండి. మధ్యలో కూర ఉడుకుతూ ఉండగా అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే కలిపేసి ఈ వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరగా ఉడికిన తర్వాత కూర మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఫైనల్గా మసాలా వేసుకోవడానికి కూర దగ్గరగా ఎగిరినప్పుడు అయితే చూపిస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ఇంగ్రీడియంట్స్తో నూరింది అయితే వేస్తున్నాను. 1 స్పూన్ వరకు వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయండి. కలిపిన తర్వాత 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి గుమగుమలాడే వంకాయ బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.